హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీ శ్రావ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే ఈ వేసవి కాలంలో పండ్లకే రారాజు అయినటువంటి మామిడి పండు యొక్క తొక్కుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా మామిడి చెట్టు దగ్గరకు పోయి మామిడి చెట్టు మామిడికాయలు అంటే ఇచ్చింది అనుకున్నారా? ఇయ్యలేదు. సో నేనైతే మా రేకుల పైనకి ఎక్కి చెట్టుకున్న మామిడికాయలు టపా 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 తెంపి బకెట్లో వేసేసా. ఇలా ఒక్కొక్క మామిడికాయ తెంపి మనము దానిని ఫ్రెష్గా తర్వాత కడుక్కోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మామిడికాయలను ఒక టబ్లో వేసుకొని దానిలో నీళ్ళు పోసి ఇలా నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే దానిపైన మనము మామిడికాయలు తెంపినప్పుడు జీడి ఉంటుంది కాబట్టి సో అది పోయి మళ్ళీ డస్ట్ గిద్దమని ఉంటే క్లీన్ అవ్వడానికి ఇట్లా నీట్గా మామిడికాయలు కడుక్కోవాలి. నీట్నెస్ అనేది బాగా ముఖ్యం ఇందులో. దాని తర్వాత ఇవి చూడండి, వీటిని సముద్రం తీరంలో మనము చాలా ఎక్కువగా చూస్తాం. అలాగే విలేజ్లలో అయితే వాగుల పుంట ఊర్ల పుంట ఇవి కనిపిస్తాయి. వీటిని కష్కెలు అంటారు మా భాషలో. అయితే మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కష్కెలతో ఆ మామిడి పండుపై ఉన్న పొట్టుని నీట్గా తీసేయాలి. ఇలా తీసేసిన మామిడి పండు మనకు మామిడి తొక్కు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది. అలా మనం మామిడి పండు యొక్క తొక్కను తీసేసిన తర్వాత ఆ మామిడికాయలను ఒక షార్పైన కొడలి ద్వారా ఇలా ముక్కలు ముక్కలుగా నరుక్కోవాలి. చూడండి, మనం వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మీరైతే ప్రతి ఒక్క మామిడి పండుకు చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మనం ఇలా ముక్కలు ముక్కలుగా కొట్టిన మామిడికాయలన్నింటినీ తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా, అంటే ఆ పీస్ నుండి ఆ గువ్వాని మొత్తం వేరు చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వగానే మనము దీనికి ఉప్పును యాడ్ చేయాలి. ఉప్పు అనేది ఎలా యాడ్ చేయాలో చెప్తాను చూడండి. 1 కేజీ ఉప్పు ప్యాకెట్కి 3 కేజీల మామిడి పచ్చలను కలపాలి. ఇక్కడ చూడండి, నేను ఒక గిన్నెకి సరిపడా మామిడి పుచ్చను తీసుకొని ఒక తక్కడలో జోకుతున్నాను. ఇటు సైడ్ 1 కేజీ ఉప్పు ప్యాకెట్ ఉంది. అంటే ఈ ఒక ఉప్పు ప్యాకెట్తోని 3 గిన్నెల మామిడి పుచ్చను మనము పోయాలి. అలాగే ఒక 1/2 కేజీ పచ్చి ఆవాలని తీసుకోవాలి. వాటిని ఇలా మిక్సీలో పిండిగా పట్టుకొని ఈ పిండిగా పట్టుకున్న పచ్చి ఆవాల పిండిని మనమైతే ఇప్పటి వరకు ఉప్పు కలుపుకున్న మామిడి పచ్చళ్ళలో మిక్స్ చేసుకోవాలి. దానితో పాటు కాసంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పసుపు ఆవాల పొడి కలిపి ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా మనం ఉప్పు పసుపు అలాగే ఆవాల పొడి కలుపుకున్న మామిడి పచ్చళ్ళని ఒక బకెట్లో పెట్టి స్టోర్ చేయాలి. ఒక 2 డేస్ వరకు అలానే ఉంచాలి.